హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొత్తగూడెం నుంచి గరీబ్పేట సుజాత నగర్. ఇది గరీబ్పేట దగ్గర సమ్మక్క సారక్క గద్దెలు. నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీ విజయ దుర్గాదేవి ప్లస్ పోతురాజు, ఈ మూడు కలగలిపి ఉన్నాయి అక్కడ గుడ్లు. సో మీకు అక్కడ విజిట్ చేయాలంటే ఒకసారి చేయండి. గరీబ్పేట కొత్తగూడెం నుంచి లోపలికి వెళ్ళాలి ఒక 10 కిలోమీటర్లు. ఇక్కడ ఆదివారం మొత్తం మేకలు కోళ్ళు కోస్తారనమాట. గుడి చుట్టూ తిరిగిన సో మీకు చూపిద్దామని. అక్కడ మొత్తం మేకలు కోళ్ళు బలిచ్చి ఫంక్షన్ లాగా చేసుకొని పోతారు ఫ్రెండ్స్. సో చూసారు ఎంత బాగుంది, అద్భుతంగా ఉంది కదా. సో మీరు కూడా రావాలనుకుంటే మన కొత్తగూడెం నుంచి రామవరం లోపలికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది గరీబ్పేట వెళ్ళేది కూడా. ఇటు నుంచి సుజాత నగర్ కూడా పోవచ్చు. సో ఈ మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. ముగ్గురు దేవతలు అంటూ ఉంటారు అక్కడ. సో మొత్తం అక్కడ ఫంక్షన్లు చేసుకొని మొత్తం అది పోతురాజు, అది మన పోతురాజు వస్తారంట కదా అది. సో అది అయిపోయాక కొంచెం నాకు ఒళ్ళు చేస్తే హెల్మెట్ కూడా పెట్టుకోకుండా బండి తోలుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కోతులు నివసించే ప్రాంతం అనమాట. గరీబ్పేట పోయేది ఇదేమో నా కస్టమర్ దగ్గరికి పోయేది రూటు. ఇక మొత్తం గతుకులు ఉంటాయి, రోడ్డు అస్సలు బాగోదు. పత్తి పంట ఇంకా తీయలేదు. సో కస్టమర్ అయితే ఇంటికాడ లేడు, మరి రిటర్న్ అయిపోతున్నా. అటు సుజాత నగర్ నుంచి జూలూరుపాడు వెళ్ళే రూట్ అనమాట ఇది. సో గడ్డి కట్టలు కడుతున్నారు చూసారా, ఇప్పుడు వస్తాయి చూడండి. గడ్డి కట్టలు కాదు, మామూలుగా గడ్డి తీసుకెళ్తారు ట్రాక్టర్ మీద. సో అక్కడ ఆగిన ఇదిగన్న బైకు. ఇది అయిపోయాక మొత్తం అక్కడ వరి మొత్తం తీసేసారనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి అక్కడ వాళ్ళు మేకలు తోలుకుంటున్నారు, గేదెలు చేస్తారు. సో ఇది మన గరీబ్పేట నుంచి సుజాత నగర్ వెళ్ళే రూటు. యాక్చువల్లీ నేను రూట్ మర్చిపోయినా, 10 కిలోమీటర్ల దూరం పోతే ఇటు లేదు అని మళ్ళీ వెనక్కి తెచ్చినాం అనమాట. సో ఇది వెళ్ళిపోయాక నిమ్మపాలెం అంట, ఇది ఏదో నిమ్మపాలెం ఊరు. సో ఇది అయిపోయాక సో ఇది నిమ్మలగూడెం అని ఒక ఊరు. ఇక్కడ పత్తి పంట, మిర్చి ప్లస్ వరి వేస్తారు. ఇదిగోండి పత్తి తీసిన తర్వాత తోట ఎట్లా ఉందో చూసారుగా, ఎండిపోయింది. ఇటు సైడ్ కూడా పత్తి తీసిన తర్వాత, ఇది ఇంకా పత్తి తీయలేదు. సో పత్తి తీస్తే అట్లా ఉంటుంది, పత్తి తీయకపోతే అట్లా ఉంటుంది. ఈ శవాలు ఎవరెవరు చనిపోయారు, మరి ఏం చేద్దాం. ఆ ఊర్లో శవాల దెబ్బలు కూడా తీసిన. పైన ట్రైన్ పోతుంది, గూడ్స్ ట్రైన్. ఇది సత్తుపల్లి. మధ్యలో టమాటా కేజీ 20 ఫ్రెండ్స్. మీకు కావాలంటే చెప్పండి, అడ్రస్ చెప్తాను పోండి. ఇప్పుడు 30 రూపాయలు అయిందంట కేజీ. సో అక్కడ 20 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఇక్కడ రోడ్డు మొత్తం బాగానే ఉంది, సుజాత నగర్కి వెళ్ళే రూటు. యాక్చువల్లీ నేను రూట్ మర్చిపోయిన, ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగిన అనమాట. తిరిగిన తర్వాత అదిగోండి ఈ గేదెలు మొత్తం గడ్డి కట్టలు కడతారు చూసారా, అట్లా కడతారు అనమాట. సో మొత్తం రోడ్లే చూపిస్తున్నా కదా మీకు, మరి వెళ్ళే దారి ఇదే. మరి రోడ్డు కాకపోతే ఏం కనిపిస్తుంది. సో చూసారుగా, అది మ్యాటరు. ఇది మన జూలూరుపాడు వెళ్ళే రూట్ అనమాట. మొత్తం పత్తే, ఎక్కడ చూసినా పత్తే ఉంటుంది ఇక్కడ. అక్కడ జూలూరుపాడు నుంచి లోనకి పోవాలి, అక్కడ కూడా కస్టమర్ లేడు. ప్లస్ వెనక్కి తిరిగిన మళ్ళీ చూసారా, పత్తి ఇంకా తీయలేదు. ఈ రోడ్డు మొత్తం పత్తే ఉంటుంది. యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతాయి నైట్ పూట, ఎందుకంటే సింగిల్ రూట్ కాబట్టి. ఇది ఖమ్మం వెళ్ళే రూటు. సో అక్కడ పని అయిపోయాక మళ్ళీ వెనక్కి తిరిగిపోయినా ఫ్రెండ్స్. వెనక్కి తిరిగి కొత్తగూడెం వెళ్ళే రూట్ ఇది. సో అక్కడ మొత్తం పంటలు తీసేసారు. సుజాత నగర్ దగ్గర అదిగోండి పత్తి అక్కడ వెళ్ళిపోయింది. పత్తి తీసి చూస్తారో చూసారా, ఇది మిర్చి పంట. సో ఇక్కడ ఫైబర్ వేసారు, కింద ట్రైన్ పోతుంది, పైన వెహికల్స్ పోతాయి అన్నమాట. సో ఇది అయిపోయాక అక్కడ కొంచెం నుంచొని కింద వ్యూ ఎట్లా ఉందో చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు.
చూసారా ఎంత బాగుందో. మొత్తం కోతలు కోసేసారు. ఇప్పుడు రెండో పంటకు రెడీగా ఉంటుంది. అటు కింద సైడ్ ట్రైన్ పోతుంది అనమాట. ఇదివరకు ఇది కట్టకముందు అటు నుంచే వచ్చేవాళ్ళం. ఇది కొత్తగూడెం పోయేది, ఇదేమో ఖమ్మం పోయే రూటు. సో ఇది అయిపోయాక కొత్తగూడెం వచ్చేసిన సాయంత్రం పూట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా జర్నీ విలేజ్ టు విలేజ్. మీకు కొత్తగూడెం నుంచి గరీబ్పేట, గరీబ్పేట నుంచి సుధాకర్. ఓకేనా, బాయ్ బాయ్.